ఇంకా రాజు పిల్లలు మేము అందరం భోజనం చేసేసి ఇంకా నిద్రపోతున్నాము. ఇంకా అందరం కలిసి ప్రార్థన చేసుకున్నాము. మంచం గడ మోకాల మీద ప్రార్థన చేసుకుని ఇంక నిద్రపోతున్నాం అన్నమాట. ఇప్పుడు దాకా పెద్దోడు నిద్రపోయింది, ఇప్పుడే లేచింది. ఏ సంగతి? ఇప్పుడు చర్చికి వెళ్దామా? చెప్పండి. నెగిటివ్ కామెంట్స్ కొంచెం పెడుతున్నారండి. ఏమనంటే రాజకుమారి బొట్టు పెట్టుకోలేదని చెప్పేసి. మీరు క్రిస్టియన్లో ఉన్న, మీరు హిందువులో ఉన్న, క్రిస్టియన్లో ఉన్న, ఇప్పుడు మాత్రం ఒరిగిందే ఉంది. ఇప్పుడు బొట్టు పెట్టుకోవచ్చు కదా, తప్పే ఉంది. మొండమోపులా ఉండిపోతే నేను భర్త చనిపోయిందా అని చెప్పేసి అనవసరమైన మాటలు మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీకు ఇష్టం ఉన్నది నాకు ఇష్టం ఉండకపోవచ్చు అండి, నాకు ఇష్టం ఉన్నది మీకు ఇష్టం ఉండకపోవచ్చు. అంతే తప్ప దాంట్లో లేనిది ఉద్దేశించుకొని తప్పుగా మాట్లాడితే ఎట్లా ఉంటుంది చెప్పండి? బొట్టు పెట్టుకోవాలన్న దానికి ఇప్పుడు తప్పే ఉంది. అది ఇష్టం ఉంటే పెట్టుకోవచ్చు. రాజు మామూలుగానే ఎప్పుడో ఒకసారి మామూలుగా చిన్న బొట్టు ఒకటి పెట్టుకుంటూ ఉంటాం. ఆ అమ్మాయి అసలుకి అంతే, అంటే అమ్మాయికి ఇష్టం ఉన్నప్పుడు పెట్టుకుంటే అది లేదండి. ఊరుకుంటారా అంతే తప్ప అలాగా మనిషికి శాపనార్థాలు చేస్తే ఎలాగనుతుంది మీరే ఆలోచించండి. నీకు భర్త లేడా, మొండబోకు, అవన్నీ శాపనార్థాలు ఒక్కొక్క మాటలు జరుగుతాయి. పసిపిల్లలు పెట్టుకొని మేము ఇంత పట్టుకోడి కోసం చెప్పేసి, పిల్లల భవిష్యత్తు కోసం చెప్పేసి మేము ఇంత దూరం వచ్చి ఇల్లు బాకీలు వదిలేసుకొని, పొలాలు వదిలేసుకొని మేము ఇంత కష్టపడడానికి వస్తుంటే మా మీద అలాగా శాపనార్థాలు పెడితే ఎంతవరకు మీకు కరెక్ట్ ఆలోచించండి. నేనేం తప్పు ఉద్దేశించి మాట్లాడట్లేదు. ఎవరు ఇష్టం వాళ్ళదండి. ఇప్పుడు హిందువులని, క్రైస్తవులని, ముస్లిమ్స్ అని అందరూ బాయ్ అన్నారు. మన భారతదేశమే చెప్పింది. నేను ఒక భారతీయుడిగా నేను ప్రౌడ్గా ఉంటాను. అన్ని మతాలని, అందరిని గౌరవిస్తాను. అలాంటి గొప్ప భారతదేశం మనది. మన అందరం ఒకటే. అంతే తప్ప మన గురించి, నా గురించి ఏమైనా ఉంటే, రాజు గురించి ఏమైనా ఉంటే మాట్లాడడం తప్ప వ్యతిరేకాలుగా మాట్లాడి తగాదపూర్వకంగా చేసుకోకుండా అనేది నా ఉద్దేశం. అంత తప్ప ఏం లేదులే. సరేనా? అనుకున్నాం మరి. గుడ్ నైట్. అండి మీ అందరికీ గుడ్ మార్నింగ్, శుభోదయం అన్నమాట. మీ అందరికీ హ్యాపీ సండే. ఇంకా ప్రార్థన బయలుదేరాము. దారి మధ్యలో రాజకుమారి ఇంటికి ఫోన్ చేసింది, కానీ ఇంకా మనం ఉన్న బ్యాచ్కి అయితే వాళ్ళు ఫోన్ చేస్తారు. మేమేమో దారి మధ్యలో వెళ్తూ ఇంకా టిఫిన్ చేయడానికి అయితే వచ్చామన్నమాట. ఇక రాజేమో ఉప్మా దోశ ఒకటేమో ఇడ్లీ తింటా ఉంటుంది. ఇడ్లీ అడుగుతున్నారు. ఏ రోజు పంచకట్టు కట్టింది అయ్యగారు. ఇంకా మేము, ఇంకా మా నాన్న, అలానే మా అమ్మ, అలానే తర్వాత వచ్చేసి ఇంకా మేము వాళ్ళ చేత వాళ్ళు కాకుండా నాన్నలు ఇక్కడ టిఫిన్ చేస్తూ ఉన్నారు. రాజా అయిందా? ఇంకేం తింటావా? చెప్పు, మొహమాట పడక. సరేనండి, ఇంకా త్వరగా బయలుదేరుతాం అందరానికి. బాగున్నారా? అటు వస్తూ చూస్తున్నాడు. తన శరీరంలో ఉన్నటువంటి కోరికను బట్టి దారుణమైన పాపంలో పడిపోయాడు. అది దావీదు జీవించే ఒక బలహీనత. సైతానికి అర్థమైంది దావీదుకు శరీర సంబంధమైనటువంటి వీక్నెస్ ఉందని. కాబట్టి
ఎక్కడైతే దావీదు వీక్గా ఉన్నాడో అక్కడే మళ్ళీ తను చాలా కాలం ఎదురు చూశాడు. కానీ దావీదు పొందుకున్న ద్వారా తనకి ఎన్నడూ కూడా వ్యభిచారం జోలికి వెళ్ళలేదు. ఒకరు కామరా చెప్పులా నువ్వు చేసే ఒప్పుకున్న తర్వాత విడిచిపెట్టాలి. అలా విడిచిపెట్టడం కొనసాగించినట్లయితే అది ప్రార్థన ఇప్పుడే అయిపోయింది. భోజనాలు పెడుతున్నారు అనుకుంటా. పోయి తినద్దాం పండి. పిల్లలు ఆగదంటున్నారు. ఏంది ఫుడ్ అలా ప్యూర్ గాడ్ ప్యూర్ వార్డ్, స్వచ్ఛమైన దేవుడు స్వచ్ఛమైన మాటలు అన్నానా తీసా. సాసుని అమ్మకెళ్ళి నిలబడండి మా రా. సాసు నువ్వు కూడా దిగవా? ఫోటో దిగుతుందా? నవ్వుతున్నాడు. చూసిన నవ్వుతుంది బాగా. చెప్పు ముతిగాడు గాయం తాత అంతా బాగున్నా. రాండి రజీ రండి వెళ్దాం, ఎండ పడుతుంది. ఇదేనండి ఇంకా ఈరోజు వీడియో ఎలా ఉందని చెప్పి కామెంట్స్ చెప్పండి. మళ్ళీ మంచి వెళ్దాం మీ అందరికీ. బాయ్ బాయ్. ఇంకా మా ఇబ్బందులు మా కష్టాలు మా సంతోషాలు దేవునితో పంచుకున్నాము. ఇంకా మీకు కూడా ఏమైనా ఇబ్బందులు ఉంటే కామెంట్స్ చెప్పండి. మేము భార్యాభర్తలు సాయంత్రం ఎలా ప్రార్థన చేసుకుంటాం కదా, మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాం. తేరేలా తీసుకెళ్దాం. మేలు చేయక నీవు ఉండలేదయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించకనే ఉండలేనయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా, నిన్ను నమ్మినట్లు నేను ఎవరిని నమ్మలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నా ఆనందం కోరేవాడా, నా ఆశలు తీర్చేవాడా, నా ఆనందం కోరేవాడా, నా ఆశలు తీర్చేవాడా. క్రియలున్న ప్రేమానిది, ధన్యత నాది కదండి. ఎవరు మేమైతే చేనుకు వచ్చాము, బావ అయితే మందు కొడుతున్నాడు. వీడిని నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. పోసా